ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన ఉప ముఖ్యమంత్రిగా గెలిచిన తరువాత ఖాళీ అయినటువంటి తిరుచి ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికలు ఇప్పుడు కోలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ స్థానం నుండి ప్రముఖ నటుడు అయినటువంటి దర్శకుడు రాఘవ లారెన్స్ పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగినటువంటి తను బరి నుంచి తప్పుకున్నట్లుగా తాజాగా లారెన్స్ ఒక వీడియోని చేసి స్పష్టం చేశారు. దీంతో మరోసారి త్రిష పేరు తెరకొచ్చేసింది. విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిష లీడ్ తీసుకునేటువంటి అవకాశం ఉందనే ఊహాగానాలు చక్కర్లు పడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా చేయటం, ఆ స్థానం నుండి త్రిష రాజకీయాల్లోకి వస్తుందనే చర్చ మొదలవటం చకచకా జరిగిపోయాయి. ఎప్పుడైతే లారెన్స్ తన రాజకీయ ఆగమనం గురించి ప్రకటించారో చర్చ అటువైపు మళ్ళింది. తాజాగా లారెన్స్ క్లారిటీ ఇవ్వటంతో మరోసారి అందరి చూపు త్రిష పైనే పడింది. తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు లారెన్స్. తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో తనకు ఎంతో ప్రజాదరణ ఉందని, తాను షూటింగ్ కు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు తనని ఎంతో ప్రేమగా ఎమ్మెల్యే సార్ అని పిలుస్తూ పోటీ చేయాలని కోరారని లారెన్స్ గుర్తు చేసుకున్నారు. అయితే విజయ్ స్థాపించినటువంటి పార్టీ కోసం జెండా మోసి కష్టపడి ఎంతో మంది వాలంటీర్స్ అక్కడ ఉన్నారు, కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో ఉన్నారని, వారి కోసం పని చేస్తూ ఉన్నారని, వాళ్ళను దాటి తను ముందుకెళ్ళనని స్పష్టంగా వీడియోలో క్లియర్ చేశారు. ఎవరో కష్టపడి నాటినటువంటి చెట్టు పండ్లను తాను తినడం ధర్మం కాదని, ఆ పార్టీ కోసం శ్రమించినటువంటి వారే అక్కడ పోటీ చేయడం న్యాయమని అభిప్రాయపడ్డారు లారెన్స్. ఈ ఉప ఎన్నికల బరి నుండి తాను తప్పుకుంటున్నానని, క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేసినటువంటి వారికే ప్రాధాన్యత దక్కాలని అన్నారు. అయితే రాజకీయ అనుభవంతో సంబంధం లేకుండా ప్రజల్లో క్రేజ్ ఉండి పార్టీ భుజబలానికి కట్టుబడి ఉండేటువంటి గ్లామర్ లీడర్ను నిలబెట్టాలని విజయ్ భావిస్తే ఖచ్చితంగా ఆయన ఎంపిక మాత్రము త్రిషనే అవుతుంది. ఇప్పుడు లారెన్స్ అధికారికంగా తప్పించుకోవడంతో విజయ్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుందో అని ఉత్కంఠంగా రేగుతున్నటువంటి క్షేత్ర స్థాయి కార్యకర్తలకు సీటు ఇస్తారా, లేక పార్టీ తరపున గట్టిగా వాయిస్ నిర్మించేటువంటి త్రిష లాంటి స్టార్ హీరోయిన్ కి ఇస్తారా అనేదే అక్కడ నడుస్తున్నటువంటి అత్యంత భారీగా వినిపించేటువంటి శబ్దం. మరి గతంలో చూసుకుంటే యాక్ట్రెస్ గ్లామర్ గా ఉండేటువంటి త్రిష మన విజయ్ ని అన్ఫాలో చేయడం, అలాగే బర్త్డేకి విష్ చేయకపోవడం, ఇవన్నీ కూడా కోణంలో ఉండి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళా ఇద్దరు కలిసిపోయారా లేదు అని అంటే ఇదేమన్నా నియోజకవర్గంకి సంబంధించి ఎన్నికలకి సంబంధించినంత వరకు ఇదొక వ్యూహం అనుకోవాలా అనే వ్యూహంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ త్రిష అలాగే విజయ్ యొక్క జంట చాలా చూడటానికి బాగుంటుంది. వీళ్ళను జనాలందరూ కూడా ఆదరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో లారెన్స్ తప్పుకోవటం, అది కూడా తిరుచి నియోజకవర్గం ఈస్ట్ నియోజకవర్గంలో ఇప్పుడు త్రిషాని నిలబెట్టబోతున్నాడా, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఆయనని రాజకీయ పరంగా ఎమ్మెల్యే సార్ అని పిలవడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఎవరో నాటినటువంటి చెట్టు పండును నేను తినడం సరైనది కాదు. ఈ పార్టీ కోసం చాలా మంది కూడా కష్టపడి వాళ్ళని చెమట ఓర్చి ఎంతవరకు ఆయనకి ఆదరణగా నిలిచినటువంటి చాలా మంది కార్యకర్తలు అక్కడ ఉన్నందువల్ల నేను ఈరోజు అంటే అధికారికంగా ఆయన ఒక వీడియోని అయితే రివీల్ చేసి నేను తప్పుకుంటున్నాను అని కూడా చెప్పటము ఈరోజు ఒక హాట్ టాపిక్. మరి నిజంగా కోలీవుడ్కి సంబంధించినటువంటి చాలా వరకు రాజకీయాల్లో కూడా ఈ వర్గంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి ఇక మీద త్రిషాని అక్కడ నిలబెట్టబోతున్నారా. తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మరి బరిలో పోటీ ఇంకెవరు ఇవ్వబోతున్నారు అనేది చాలా హుటాహుటిగా అక్కడ ఉన్నటువంటి విషయం. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.